హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ స్టూడియోస్. నో కంటెంట్ నో క్రియేషన్, జస్ట్ గో విత్ ద ఫ్లో. షిఫ్ట్ అయిపోయిందండి, కాసేపు అలా రెస్ట్ చేసుకున్నాను. వంట ఏం చేద్దాంలే అని అనుకున్నాను, బట్ చాలా బోర్ కొట్టేసింది. చాలా రోజులు అయింది వంట చేసి. అందుకే అర్ధరాత్రి 11:30 అవుతుంది. ఇప్పుడు పప్పు చేద్దామని ఆలు, టమాటోస్, ఆనియన్స్ అన్నీ కట్ చేసేసాను. ఫస్ట్ అయితే పోపు వేద్దామని చెప్పేసి ఆనియన్, ఆయిల్, ఆలు, టమాటోస్, పోపు దినుసులు అన్నీ వేసేసి మిక్స్ చేశాను. దెన్ పప్పు వేసి మిక్స్ చేసేసాను, ఎందుకంటే ఫస్టే పోపు వేస్తే మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్కి మెజర్మెంట్స్ ఏం లేవండి, నాకు తోచినంత వేసేసాను. అండ్ దెన్ పక్కన పెట్టేశాను. అది స్టవ్ పైన, వేరే స్టవ్ పైన చూడండి, ఆల్రెడీ విజిల్ కూడా వస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి గెట్ రెడీ. ఈలోపు ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని ఆలు కట్ చేశాను. సో ఆలు, ఆనియన్ అన్నీ వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని అలా అలా మిక్స్ చేసుకుంటున్నాను ఎవ్రీ 2 minutes ఆర్ 1 minute ఒకసారి. చూడండి, ఈ ముక్క ఫాస్ట్గా కట్ చేస్తూ సరిగా కట్ అవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే. అండ్ దెన్ ఏం చేశాను, పప్పు విజిల్స్ అయిపోయాయి కదా అని చూసేసరికి రెడీ, మన పప్పు రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. అండ్ దెన్ పక్క స్టవ్లో ఆలు రెడీ అవుతుంది చూడండి. సో ఎవ్రీ 2 minutesకి ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉంటున్నాను. ఏంటో ఆలు పప్పు కాంబినేషన్ బాగుంటుందని ఇలా ట్రై చేశాను సడన్గా. ఫైనలీ మన ఆలు ఎలా అయిందో చూడండి, బాగుంది కదా చూడ్డానికి. యా, ఐ హోప్ యూ ఎంజాయ్ రైట్. అండ్ దెన్ ఫైనలీ మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉందో చూడండి. విత్ పరాటా, ఆలు, పప్పు, పెరుగు, సమోసా ఒకటి. ఫైనలీ ఇలా ఫినిష్ చేసేసాను అర్ధరాత్రి 12:30 కండి. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.